గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురి కావడంతో నిన్న రాత్రి జైలు నుండి ఆయన్ని విజయవాడలో ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకి ప్రైవేట్ హాస్పిటల్‌లో వైద్యం అయితే అందిస్తూ ఉన్నారు. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో వల్లభనేని వంశీ గత నెల రోజులుగా బాధపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో, హైకోర్టు ఆర్డర్స్ నేపథ్యంలో నిన్న రాత్రి జైలు నుండి హాస్పిటల్‌కి అయితే తరలించారు. అనారోగ్య కారణాలున్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో వల్లభనేని వంశీ ఇబ్బంది పడుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించిన హైకోర్టు వాళ్ళ పిటిషన్ పరిగణలో తీసుకుని ఆయన హెల్త్‌కు సంబంధించిన విషయంలో బెయిల్ అయితే మంజూరు చేసింది. హెల్త్‌కు సంబంధించిన విషయంలో ప్రస్తుతం లోపల ఆయన ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయబోతున్నారు. దాన్ని బట్టి పూర్తి స్థాయిలో ఇంటర్మ్ బెయిల్ మంజూరు చేయాలి లేదనేది నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. కేవలం వైద్యం చేయించడానికి మాత్రమే ప్రస్తుతం కోర్టు అయితే అనుమతి ఇచ్చింది. ప్రస్తుతానికి వైద్యం అయితే కొనసాగిస్తున్నారు. ఆయన లంగ్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే శ్వాస తీసుకోవడానికి కూడా వల్లభనేని ఇబ్బంది పడుతున్నారు, దగ్గుతున్నారు బాగా. ఈ నేపథ్యంలో ఆయన జైల్లో ఉన్నా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్‌లో చికిత్స చేసినా అది మెరుగవ్వదని భావించి కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు అయితే వైద్యం వెంటనే అందించాలని ఆదేశించడంతో నిన్న రాత్రి అయితే హాస్పిటల్‌కి తరలించారు. వల్లభనేని వంశీకి ఇప్పుడే కాదు, గతంలో కూడా శ్వాసకోశ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. గతంలో హైదరాబాద్ ఒక ప్రైవేటు హాస్పిటల్ అయినా ట్రీట్మెంట్ తీసుకున్నారు. వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని, రిపోర్ట్స్ అన్ని కూడా ఇప్పటికే కోర్టు సబ్మిట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం వల్లభనేని వంశీ పూర్తి స్థాయి ఆరోగ్యానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్‌ను ఈరోజు మధ్యాహ్నం లేదా రేపు కోర్టుకి ప్రొడ్యూస్ చేయబోతున్నారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు దానికి అనుగుణంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి కోర్టు ఎక్కడ కూడా బెయిల్ అయితే మంజూరు చేయలేదు, కానీ వైద్యాన్ని మాత్రం అందించాలని కోర్టు చెప్పడంతో నిన్న రాత్రి పోలీసులు జైలు నుండి తీసుకొచ్చారు. అయితే నిన్న వాస్తవానికి మొన్న సాయంత్రమే కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయడం ఆలస్యం కావడంతో నిన్న సాయంత్రం వరకు ఆయన వైద్యం అందించలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న సాయంత్రం డాక్యుమెంట్స్ అందడంతో రాత్రి 9 గంటల ప్రాంతంలో వల్లభనేని వంశీని అయితే ఈ హాస్పిటల్‌లో తీసుకొచ్చారు. మరోవైపు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీ వైసీపీలో కొంత యాక్టివ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈరోజు జరుగుతున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి సమన్వయ కమిటీ సమావేశానికి ఆమె హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. జూన్ 4వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలు జరగబోతున్నటువంటి వైసీపీ వెన్నుపోటు కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమంలో పంకజశ్రీ కూడా పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వల్లభనేని వంశీ అనారోగ్యానికి గురి కావడం, ఇక వరుసగా కేసులు ఉండడంతో ఆయన విడుదల ఎప్పుడవుతారనే దానిపైన క్లారిటీ లేకపోవడంతో కొంత పార్టీని యాక్టివ్ చేయడానికి అధిష్టానం పంకజశ్రీని రంగంలోకి దింపుతున్నట్టు తెలుస్తుంది. మొన్నటి వరకు దగ్గరుండి వంశీకి సంబంధించినటువంటి జైలు వ్యవహారాలు, ఆరోగ్యానికి సంబంధించిన వ్యవహారాన్ని పరిశీలించినటువంటి పంకజశ్రీ ఇప్పుడు అటు పాలిటిక్స్‌తో పాటు తన భర్త ఆరోగ్యానికి సంబంధించి, బెయిల్‌కి సంబంధించిన అన్ని విషయాల్లో కొంత ఫైట్ చేయాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదేమన్నప్పటికీ వల్లభనేని వంశీకి అయితే లోపల హాస్పిటల్‌లో ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. ట్రీట్మెంట్ తర్వాత వైద్యులు దీని ఆరోగ్యానికి సంబంధించినటువంటి ధృవీకరణకి సంబంధించిన సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత దాన్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత ఆయనకి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలా లేదా అనేది నిర్ణయించే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు 100 రోజుల పైగా 110 రోజుల పైగా వల్లభనేని వంశీ జైల్లో ఉన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన ఆయన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి కూడా జైల్లో ఉన్నారు. ఒక కేసులు అంటే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకి బెయిల్ వచ్చింది. తర్వాత మిగతా కేసులో కూడా బెయిల్ వచ్చింది. నిన్న తాజాగా గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో కూడా బెయిల్ వచ్చింది. కానీ ఇంకొన్ని కేసుల్లో బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలుకి అయితే పరిమితం అయి ఉన్నారని చెప్పాలి. ఏదేమన్నప్పటికీ ప్రస్తుతానికి ఆరోగ్యం అయితే కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఇంకా కొన్ని రోజులు కనుక జైల్లో ఉంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రాణానికే ప్రమాదం పొంచి ఉందని కుటుంబ సభ్యులు కూడా కోర్టు ముందు చెప్పడంతోనే కోర్టు అయితే ఈ డైరెక్షన్స్ అయితే ఇచ్చింది. కెమెరా పర్సన్ ప్రసాద్‌తో రాజేష్ ఆర్టీవీ విజయవాడ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.